వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూల విరాట్ కు స్వర్ణతాపడం చేయించాలని బోయకొండ ఆలయ మాజీ చైర్మన్లైన ఎస్కే వెంకటరమణారెడ్డి, ఎస్కే రతీదేవులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల క్రితం ఎస్కే వెంకటరమణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి అమ్మవారి మూల విరాట్ కు 2 కిలోలతో బంగారం తాపడం చేయిస్తున్నానని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా చేయించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే ఈ విషయాన్ని ఆలయ ఈవో ఉప కమిషనర్ అయిన ఏకాంబరం కూడా మెయిల్ ద్వారా తెలియజేశారు. అమ్మవారి మూల విరాట్ కొలతలు తీసుకునేందుకు తమిళనాడు నుండి స్థపతులను పిలిపించిన నేపథ్యంలో అమ్మవారి మూల విరాట్ కొలతలు తీసుకునేందుకు తమిళనాడు నుండి స్థపతులను కూడా ఆలయ మాజీ చైర్మన్ ఎస్కే వెంకటరమణారెడ్డి పిలిపించారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారి మూల విరాట్ కొలతలు తీసుకోవాలంటే దేవాదాయ శాఖ కమిషనర్ నుండి అనుమతులు కావాలని అనుమతి కోరుతూ ఈవో ఏకాంబరం ఉన్నతాధికారులకు లేఖలు పంపించినట్లు, అంతవరకు అమ్మవారి కొలతలు తీసుకునేందుకు వీలు లేదని దాత ఆయన మాజీ చైర్మన్ ఎస్కే వెంకటరమణారెడ్డికి ఈవో ఏకాంబరం తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే ఈవో ఏకాంబరం అమ్మవారికి బంగారు తాపడం చేయించడం ఇష్టం లేకనే ఇటువంటి సాకులు చెబుతున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో 2 పర్యాయాలు ఎస్కే వెంకటరమణారెడ్డి, ఆయన ఎస్కే రతీదేవి చైర్మన్లుగా పనిచేసిన కాలంలో ఆలయ అభివృద్ధి ఎంతో జరిగిందని, లక్షలాది రూపాయల నుంచి కోట్లాది రూపాయలు ఆదాయానికి అమ్మవారికి వచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు కూడా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కోట్లాది రూపాయలు విలువైన బంగారం అమ్మవారికి కానుకగా ఇస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం సరైన చర్య కాదని కూడా స్థానిక భక్తులు చర్చించుకుంటున్నారు. బోయకొండ ఆలయంలో గత 2 సంవత్సరాలుగా కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని ఈ ఆలయ మాజీ చైర్మన్ ఎస్కే వెంకటరమణారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, కమిషనర్ కు ఫిర్యాదులు చేశారని, అది మనసులో పెట్టుకునే ఇప్పుడు ఈవో ఏకాంబరం అమ్మవారికి బంగారు తాపడం చేయించే కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాడని కూడా ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. బోయకొండ అమ్మవారికి బంగారు తాపడం కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్కే వెంకటరమణారెడ్డికి అనుమతులు లభిస్తాయా, లభించవా అన్నది వేచి చూడాలి.